హాయ్ అండి, అందరికీ అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు వీడియో. ట్యూస్డే రోజు మార్కెట్ ఉంటుంది మా ఇంటి దగ్గరే. కూరగాయల మార్కెట్. ఫ్రిడ్జ్ అదంతా క్లీన్ చేస్తున్నా. ట్యూస్డే ఫ్రిడ్జ్ లాగా క్లీన్ చేస్తూ ఉంటా. కూరగాయలు అవన్నీ అయిపోతాయి కదా, అందుకనే ఒక సాసు, అది సోయా సాసు ఒలికిపోయిందన్నమాట ఇందులో పక్కన. అందుకనే అదంతా ఫ్రిడ్జ్ అదంతా అయిపోయింది నల్లగా. ఇక్కడ వచ్చేసి మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నా. సామాన్లన్నీ తీసేసి డీప్ క్లీన్ చేస్తున్నా. పక్కన మాడపడుచు కొడుకు తింటున్నారు. ఈవినింగ్ టైం అన్నమాట. ఇది వచ్చేసి 4 అవుతుంది, ఈవినింగ్ 4 or 5 అవుతుంది. లోపల ఉన్న ర్యాక్స్ కూడా కొంచెం సబ్బు పెట్టి కడిగేసాను. అవి కూడా కొంచెం చుట్టుపట్టినలాగా అవుతాయి లోపల ఉన్నవి. ఇంకా కూరగాయలు అవన్నీ పెట్టేవి కూడా కడిగేసి ఆరబెట్టేసా. ఫ్రిడ్జ్ లోపల పైన అంతా. లోపల మాత్రం కాలిన్ అదంతా వేయను, ఓన్లీ వాటర్ తోటే క్లీన్ చేస్తాను అన్నమాట. ఏమన్నా ప్రోడక్ట్ ఇలాగ లోపల కడగకూడదు, లోపల వేసి తుడవకూడదు అని అంటారు. అది తేమ అనేది మళ్ళీ కూరగాయల్లోకి వచ్చేస్తుంది. వాటర్ లాగా వచ్చేసి మళ్ళీ కూరగాయల్లో స్ప్రెడ్ అవుతుంది అనేసి ఓన్లీ ప్లెయిన్ వాటర్తో లోపలంతా తుడిచేస్తా. పైన అయితే ఇలాగ కాలిన్ వేసి క్లీన్ చేస్తాను అన్నమాట. 8 daysకి ఒకసారి ట్యూస్డే కంపల్సరీ క్లీన్ చేస్తాను. ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతుంది నా వర్క్ అనేది. మధ్యాహ్నం ఒక 1 hour 2 hour అలాగ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 4కి లేచిన తర్వాత టీ పెట్టేస్తాను. ముందు టీ పెట్టేసిన తర్వాత పిల్లలు వస్తే ఇక్కడ ముందు బట్టలు తీసేసి పిల్లలకి స్నాక్స్కి ఏదన్నా చేస్తా. టిఫిన్ స్నాక్స్ లేకపోతే మరమరాలు ఉంటే అలాగ తింటారు. ఒక్కోసారి రైస్ తినేస్తారు. ఇక్కడైతే దొడ్డు రవ్వతోటి ఉప్మా చేస్తున్నా. ఇష్టం వాళ్ళది, ఏది అడిగితే అది అలాగ చేస్తాను. ట్యూస్డే మా వారిది కూడా ఉపవాసం కాబట్టి దొడ్డు రవ్వది కాదు, జొన్న పిండితోటి ఉప్మా చేశాను. ఇక్కడ వచ్చేసి బట్టలు కూడా మడత పెట్టేస్తా. ఒక్కొక్కసారి నేను మడత పెడతాను, ఒక్కొక్కసారి మా అత్తమ్మ మడత పెడతారు. తీసుకొచ్చి సర్దేస్తాను. ఇక్కడ వచ్చేసి కూరగాయలు కూడా తీసుకొచ్చా. ర్యాక్స్ అవన్నీ కూడా ఆరిపోయాయి. ఈవినింగ్ ఇలాగా దీపం పెడతాము. పొద్దున పూజ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ దీపం ఉంటే ఆయిల్ వేస్తాము, లేకపోతే మళ్ళీ ఒత్తులు వేరే వేసి దీపం పెడతాము. నైట్ వంట కోసము రైస్ పెట్టేసా. ఇక్కడ వచ్చేసి టమాటా కర్రీ వండేస్తున్నా. ట్యూస్డే రోజు మా వారిది ఉపవాసము, నేను పిల్లలే కాబట్టి టమాటా కర్రీ అయితే మాకు ముగ్గురికి ఫేవరెట్ అన్నమాట. మా అత్తమ్మ పెరుగు తింటారు. ఏ కర్రీ చేసినా చేయకపోయినా కానీ టమాటా కర్రీ ఉంటే చాలు మాకైతే. ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడన్నా ఎక్కువ అయితే నేను టమాటా కర్రీయే చేస్తూ ఉంటాను. మాకైతే పిల్లలకు నేను ఉంటే మాత్రం. ఇక్కడ వచ్చేసి టమాటా ఫ్రై లాగా, మళ్ళీ పల్లీల పొడి వేసి కాకుండా ఫ్రై లాగా చేస్తే నాకైతే బాగా ఇష్టము. పిల్లలు కూడా తినేస్తారు. అందుకని ఇక్కడ కడాయి పెట్టేసి అది వేడెక్కేంత వరకు ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. టమాటా కర్రీయే నైట్కి ఇదే వండేసాను. మా వారికి అయితే టిఫిన్కి జొన్న పిండితోటి ఉప్మా చేసి ఇచ్చా కాబట్టి 8 అనేసరికి వంట కంప్లీట్ అయిపోయింది. కూరగాయలు అవన్నీ అయితే అత్తమ్మ సర్దేసి కడిగేసి పెట్టేశారనమాట. అవన్నీ లోపల సర్దేసుకోవడమే. ఆయిల్ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ క్యాన్లో ఆయిల్ నింపేస్తున్నా. దీనికే వచ్చిందన్నమాట ఈ జార్ అయితే. 1 లీటర్ పడితే బాగున్ను, హాఫ్ లీటర్ పడుతుందన్నమాట ఇందులో. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి.
బయట ముందు చేసే పని బయట తూడ్చేసి ముగ్గు పెట్టేసుకుంటా. ఇలాగ ముగ్గులు బాక్స్ తోటి అప్పుడప్పుడు ఇలాగ వేస్తూ ఉంటానన్నమాట. ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఇది ఒకసారి తీసుకున్నా నేను. ఇదైతే తిరుపతికి వెళ్ళినప్పుడు ఎక్కడో తీసుకున్నా. ఇవైతే బాగా వస్తున్నాయి, కానీ కొంచెము గరక ముగ్గు అంటారా, గిరక ముగ్గు, ఇది కొంచెము డార్క్ వస్తలేదు, లైట్గా వస్తుంది అన్నమాట. ఇలాగ వేసిస్తాను ఒక్కొక్క రోజు. ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ చేసిస్తున్నా. టిఫిన్కి వచ్చేసి అటుకులు చేస్తున్నా. అటుకులు నానబెట్టేశాను. పక్కన వాటర్ కూడా, ఫిల్టర్ వాటర్ కూడా ఒక మీలాగా పెట్టేసి, స్టీల్ వాండీలాగా పెట్టేసి అందులో నింపి మట్టి కుండ తీశాను. నేనైతే ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతారు కదా పిల్లలు, అందుకని మట్టి కుండ అయితే తీశాను. బాగా కడిగేసి మట్టి కుండని కొంచెం దొడ్డుప్పు వేసి బాగా కడిగేసేయాలి. సర్ఫు, సోపు అలాంటివి ఏమీ వాడొద్దన్నమాట. అది కుండ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకనే కొంచెం దొడ్డు ఉప్పు వేసి బాగా కడిగేసాను. కడిగేసి వాటర్ నింపుతున్నా. ఇక్కడ వచ్చేసి అటుకులు చేసేస్తున్నా. అందరు పిల్లలు ఇంతేనా, మా పిల్లలు ఇంతేనా? టిఫిన్ ఇస్తూ ఉంటే వద్దు అంటారు, కొంచెమే తింటా అంటారు. ఏంటో ఈ పిల్లలు అసలు, ఏం తెచ్చినా మళ్ళీ తీసేస్తారన్నమాట. చూసారా, అదే తినమంటే అసలు కష్టం వీళ్ళకి. ఇద్దరికి టిఫిన్ కూడా ఇచ్చేసాను నేను, మా బాబుకి పాపకి. వాళ్ళిద్దరు స్కూల్ టైం అయిపోతుంది. పూజ కూడా చేసుకున్నారు, స్నానం చేసేసి పూజ కూడా చేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇద్దరికి టిఫిన్ ఇచ్చేసాను. బాటిల్స్ అయితే చూసారు కదా, నింపేసుకున్నారు. ఒక్కొక్క రోజు నేను నింపుతా, ఒక్కొక్క రోజు వాళ్ళే నింపుకుంటారు. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ పని, మా అత్తమ్మ అన్నమాట. లేవగానే టీ తాగేసిన తర్వాత కూరగాయలు కట్ చేస్తారు. కట్ చేసి అక్కడ పెట్టేసారు అన్నమాట. నేనైతే గిన్నెలన్నీ ఇక్కడ సర్దేస్తున్నా. నిన్న ఒక విషయం చెప్పనా, నిన్న టీవీలో న్యూస్లో
మోడీ గారు చెప్పారు కదా, జాగ్రత్త ఉండండి. ఏదో కొన్ని విషయాలలాగా తెలిసాయి, లాక్డౌన్స్ అలాగని కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చారన్నమాట. మా ఇంటికి సరుకులు అయిపోయినాయి ఆల్రెడీ. డీమార్ట్కి వెళ్ళి వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. సరుకులు కూడా కొన్ని అయిపోయాయి, అందుకనే ఏదో అలాగన్నారు. అందుకనే మొత్తం తీసుకొచ్చారన్నమాట. ఉల్లిపాయలు కూడా నేనే తీసుకొచ్చాను, నిన్న సర్దలేదు ఇక్కడ. అలాగే లాక్డౌన్ లాగానే ఉండాలి అని అన్నారు. ఉల్లిపాయలు అవన్నీ అయిపోయాయి, సరుకులు కూడా కొంచెం కొంచెం అయిపోయాయి అన్నమాట. అందుకనే తెప్పించుకున్నా, తీసుకొచ్చేసారు. ఇవన్నీ నైట్ అయితే సర్దలేదు, ఇప్పుడు అన్నీ సర్దేస్తున్నాను. కొన్ని వాము, జీలకర్ర, మళ్ళీ పుట్నాలు, అటుకులు, రవ్వ, సర్ఫ్ ప్యాకెట్స్, హార్పిక్, మళ్ళీ పల్లీలు. కొన్ని పల్లీలు ఎక్కువే తెచ్చుకుంటా, రేట్స్ని బట్టి తెచ్చుకుంటామన్నమాట మేమైతే. ఆయిల్ ఇవన్నీ కొన్ని అయిపోయాయి, తీసుకొచ్చేసారు. ఇవన్నీ సర్దేస్తున్నాం. సర్దేసి ఎక్కడొక్కడైతే సామాన్లు పెట్టేశాను. ఖాళీ అయిపోగానే డబ్బలు కడిగేసేయడం నాకు అలవాటు. సరుకులు ఖాళీ అయిపోగానే కడిగేసి పెట్టేసుకుంటా. ఇలాగ తీసుకొచ్చిన ముందు ఉన్న పల్లీలన్నీ తీసి ప్లేట్లో పెట్టాను. ఇవి వేసిన తర్వాత పైన ఉన్న వేసుకోవచ్చు, లేకపోతే వేరే డబ్బాలో ఉన్న వేసి పెడతాను. ఇవి అవి మిక్స్ చేస్తే చేయొద్దన్నమాట అలాగా. ఇవి కొంచెము ఎండకేస్తే బాగుంటుంది, కానీ మా దగ్గర అసలు ఎండే రాదు. ఇక్కడ కింద వెళ్తే పైకి వెళ్ళాలన్నమాట, ఎండ అస్సలు రాదన్నమాట కింద అయితే. ఇవి కొంచెం చెరిగేసినట్టు చేసి డబ్బాలో నింపి పెట్టేశాను. ముందువి కొంచెం ఏదో ఇలాగ పిండిలాగా అయిందన్నమాట. అవి కూడా కొంచెం చెరిగేసి డబ్బాలో వేసి పెట్టేసా. ఇవన్నీ సామాన్లు అయితే అన్నీ సర్దడం కంప్లీట్ అయిపోయింది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దగ్గరకు వచ్చింది, అందుకని వెల్లిపాయలు కూడా తీసుకొచ్చా. ఇక్కడ ఉల్లిపాయలు ఇవన్నీ ఈ సెల్ఫ్లోనే కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను కదా, గాలికి వేస్తేనే బాగుంటాయి, లేకపోతే దగ్గరికి వేస్తే పాడైపోతాయి. అందుకనే ఇలాగా మొత్తము సెల్ఫ్లలో వేసి పెట్టేస్తున్నా. డైలీకి కొన్ని తీసి పెట్టేసుకున్నా, ఇలాగ మొత్తం సెల్ఫ్లో వేసి సర్దేశాను. ఉప్పు అంటే నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకుంటుందని అంటారు కదా, దొడ్డుప్పు. దొడ్డుప్పు ఒక 4 ప్యాకెట్లు తీసుకొచ్చాను. నేను ఎప్పుడెప్పుడు పిల్లలకి దిష్టి తీస్తూ ఉంటా, మళ్ళీ ఇల్లు తుడిచే వాటర్లో వేస్తాను, గాజు సీసాలోనే వేసి పెడతాను అన్నమాట. ఇలాగా ఇది కూడా కడిగేసి ఆరబెట్టేసి నింపేసి పెట్టేస్తున్నా. ఇది సైంధవులను ఉప్పు దంచి పెట్టుకుంటా కదా, ముందు వీడియోలో అలాగా చూపించాను నేను. రాయిలాగా దొరుకుతుంది, దంచి ఇదే వాడతాము ఎక్కువైతేనే మేము. సన్నుప్పు అయితే వాడట్లేదు. ఇది కూడా దంచి పెట్టుకున్నా, అయిపోనీకి వచ్చింది, ఇంతే ఉంది. ఇంకా రాయి ఉందన్నమాట, దంచుకోవాలి. కొంచెం దొడ్డుగా దంచేసి మిక్సీలో పట్టేస్తాను. ఇది ఉప్పు నింపేశాను కదా, కవర్లో ఉన్న ఉప్పు ఇలాగ ఒక ప్యాక్కి ఇలాగా ప్యాక్ చేసి పెట్టాలన్నమాట. ఓపెన్ పెట్టొద్దంట. ఓపెన్ పెడితే ఇలాగా ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకునేది ఉంటుంది కదా, అది మళ్ళీ మనం తింటాం కాబట్టి అలాగ ఓపెన్ చేసి పెట్టొద్దు అని అంటారు. అందుకనే అలాగ క్లోజ్ చేసి పెడతాను. కొంచెం బెల్లం కూడా తీసుకొచ్చి అది కూడా తురిమేసి ఒక గాజు సీసాలో వేసి పెట్టేసా. ఇవేమో కొన్ని బిస్కెట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి పెట్టడానికి ఇది కూడా కడిగేసి ఆరబెట్టేస్తా. ఇప్పుడు టైం వచ్చేసి 9 ఏమవుతుంది. నేను ఇంకా స్నానం చేయలేదు. ఈరోజు మొత్తం ఇవన్నీ వర్క్ పెట్టుకున్న పొద్దున కదా, పిల్లలను పంపించిన తర్వాత ఇవన్నీ సర్దేశాను. ఇక సమ్మర్ వస్తే అంతా పనంతా అయిన తర్వాత స్వెట్ అదంతా వచ్చేస్తుంది. వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్నానం చేయాలని అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు అలాగా చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టుకుంటున్నా. టీ కూడా తాగేసిన తర్వాత ఇక్కడ టేబుల్ పైన ఇవన్నీ చాలా మెస్సీగా అనిపిస్తున్నాయి. వాటర్ బాటిల్స్ ఎలాగో వాడట్లేదు కదా, అందుకనే వాటర్ బాటిల్స్ అవన్నీ తీసేసి ఈ యొక్క ప్లాస్టిక్ బాక్స్లలో ఇవన్నీ సర్దేస్తే కొంచెం నీట్గా అనిపించాయి. మొత్తం పచ్చళ్ళు అవన్నీ అందులోనే పెడతాను కదా, బాటిల్స్ ఇవన్నీ ఒక దీంట్లో పెట్టేసి ఫ్రూట్ బాస్కెట్ అని ఉంది ఒకటి చిన్నగా, అందులో పెట్టేశాను. మొన్న చేసిన వడియాలు కూడా ఎండపెట్టినవి ఉన్నాయి. ఎక్కువైతే అలాగే తినేస్తారనమాట. కొన్ని అక్కడ ఇక్కడ ఇచ్చాను, ఇంకొన్ని మిగిలాయి అన్నీ. ఇక్కడ వచ్చి ఇదొక కర్రీ ట్రై చేస్తున్నా, ఎలాగొస్తుందో చూడాలి. వంకాయ కర్రీ టేస్ట్ అయితే బాగా వచ్చిందిలేండి. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి తిన్నాం కదా, కర్రీ అయితే బాగా వచ్చింది. వంకాయ కర్రీ, వంకాయలు పొడుగుగా కట్ చేసి ఇదంతా ఒక పెరుగులో కొంచెం కారం, ఉప్పు, మసాలా, మళ్ళీ ఇది గ్రేవీకి కొంచెం వేయించుకున్న చెక్క, లవంగాలు, మళ్ళీ పువ్వు, కొంచెం పల్లీలు, కొంచెం నువ్వులు అన్నీ వేయించుకొని కొంచెం ఉల్లిపాయలు మిక్సీకి పట్టేశాను.
ఆ పేస్ట్ మొత్తం ఇందులో పెరుగులో కలిపేసా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపేసి అదే ఆయిల్లో కొంచెము వంకాయలు కూడా వేయించుకున్న. వంకాయలు అసలు వేయించే అవసరం లేదు, తొందరగా ఉడుకుతాయి కాబట్టి. నేను ముందు ఒకసారి దొండకాయ కర్రీ కూడా ఇలాగే చేశా, గ్రేవీలాగా బాగా వచ్చింది. వంకాయలన్నీ ఇలాగ కలిపేసి పోపులాగా పెట్టేసి చేశాను అన్నమాట. టేస్ట్ అయితే బాగుండింది. ఇది అన్నం కర్రీ కూడా చేసేసి ఇక్కడ మా అత్తమ్మ అయితే స్నానం చేసి పూజ చేస్తున్నారు. కర్రీకి కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేశాను. కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత కరివేపాకు వేసి ఇవన్నీ ఇది కలిపిన గ్రేవీ అంతా అందులో వేసేసి బాగా కలిపేశాను. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించి కొంచెం వాటర్ పోసాను అంతే. ఇదే అండి కర్రీ. ఇక్కడ రైస్ కూడా ఉడుకుతోంది. ఇదిగోండి, ఇలాగ ఇల్లు ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ అక్కడ సర్దేస్తే హాయిగా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12 ఏమో అవుతుంది. పిల్లలకి లంచ్ కూడా ఇచ్చేసి వచ్చాను. ఎక్కడవక్కడ సామాన్లన్నీ ఇలాగ రోజు ఇలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు సర్దేసి పెట్టేస్తా. ఇలాగుంటేనే నాకు హాయిగా అన్నమాట. పూజ అయితే మా అత్తమ్మ ఇలాగా చేశారు. ఇది వచ్చేసి ఈ హాలు, ఇది వచ్చేసి కిచెను. ఈ సైడ్ ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూము, 2 బెడ్రూమ్స్. 12 అనేసరికి ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది రోజు నా ఇల్లు. మొత్తం క్లీన్ అంతా చేసేసి ఇలాగ పెట్టేస్తాను అన్నమాట. ఇక్కడ వచ్చి చపాతీలు కూడా చేసేస్తున్నా. దీనికి కాంబినేషను జొన్న రొట్టె కాకుండా చపాతీలు అయితే బాగుంటాయి అనేసి చపాతీలు కూడా చేసేసి పెట్టేశాను.